బీసీ సంఘం పిలుపు మేరకు తెలంగాణలో బీసీల నిరసనలు వెల్లువెత్తాయి. బీసీ రిజర్వేషన్లపైన హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తప్పుపట్టిన బీసీ నేతలు రెడ్డి జాగృతి కేసు వేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ కుట్ర చేస్తుందంటూ బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో బీసీలు ఆందోళన చేశారు. రెడ్డి జాగృతి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీసీ సంఘం నాయకులు రోడ్డుపై బైఠాయించారు. బీసీలకు వ్యతిరేకంగా రెడ్డి జాగృతి కోర్టులో కేసు వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బీసీలను ఎదగనివ్వకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మహబూబ్ నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో బీసీ సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని వారు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. రెడ్డి జాగృతి నేతల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునన్నారు. బీసీ ఐక్య సంఘాల నాయకులు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ అమలుపైన కోర్టు స్టేనివ్వడాన్ని నిరసిస్తూ కోదాడ జడ్చర్ల రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు ఆందోళనకారుల నిరసన విరమింపచేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఆదిలాబాద్ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌక్ లో నిరసన చేశారు. బీసీ సంఘ భవనం నుంచి ఎన్టీఆర్ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 42% రిజర్వేషన్లను వ్యతిరేకించిన పిటిషనర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను విస్మరిస్తోందని బీసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. మంచిర్యాలలో ఓవర్ బ్రిడ్జ్ వద్ద వారు రాస్తారోకో నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నాయని వారు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూర్ అంబేద్కర్ చౌక్ వద్ద బీసీలు ధర్నా నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లపైన హైకోర్టు స్టే ఇవ్వటం అగ్రవర్ణాల కుట్రలో భాగమేనని వారు ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని బీసీ నేతలు విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ ఎందుకు వెయ్యలేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపైన హైకోర్టు తీర్పు కోట్లాది ప్రజల హక్కులకు భంగం కలిగించిందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. న్యాయస్థానాలు కోట్లాది ప్రజల బాధలను, మనోభావాలను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్, బీజేపీ సంబరాలు చేసుకుంటున్నాయని, బీసీలు అంటే వాళ్లకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. బీసీ బిల్లుపై గవర్నర్, కేంద్రం ఎందుకు స్పందించడం లేదని కూనంనేని నిలదీశారు. చట్టపరమైన నిబద్ధత కమిషన్లు వేసి 42% బీసీ బిల్లును ప్రభుత్వం ఆమోదింప చేయాలని మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం అన్నారు. ప్రభుత్వం సరైన నివేదిక సమర్పించకపోవడం వల్లే కోర్టు స్టే విధించిందని ఆయన తెలిపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని వకులాభరణం మండిపడ్డారు. కోర్టు విధించిన 4 వారాల గడువులోగా బిల్లుపై ప్రభుత్వం పూర్తి నివేదిక సమర్పించాలన్నారు. జీవో నెంబర్ 9ని తెలంగాణ ప్రజలు నమ్మలేదన్నారు బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్. కాంగ్రెస్ వి మోసపూరిత మాటలే తప్ప చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ, మోదీ తలుచుకుంటే బీసీ రిజర్వేషన్లు పెరగవా అని ఆయన ప్రశ్నించారు. దేశం రాజ్యాంగం మీద నడుస్తోందే తప్ప ఎవరి ఇష్టాయిష్టాల మీద కాదన్నారు వినోద్. బీసీ రిజర్వేషన్లపైన హైకోర్టు స్టే ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమేనని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. బీసీ వర్గాల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. బీసీలు కేవలం ఓటు బ్యాంకు కాదన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రేవంత్ సర్కార్ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
42% బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్, దళిత బహుజన స్టూడెంట్ అసోసియేషన్ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్ చట్టం సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా నిలిచిందన్నారు. ఈ చట్టం పట్ల హైకోర్టులో సవాళ్లు ఎదురవుతూ ఉండడంతో దీన్ని 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారానే శాశ్వత న్యాయ రక్షణ లభిస్తుందన్నారు. జీవో నెంబర్ 9 పైన హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరమన్నారు కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నేత జేబీ సౌరి. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు రూపొందించిందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై బీసీలకు న్యాయం జరగకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం 42% బీసీల రిజర్వేషన్కు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.